ఇస్ఫహాన్ ఏదైతే ఇరాన్‌లో ఉన్నటువంటి 3 అణుస్థావరాలు, 3 అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఆ 3 దగ్గరలోనే ఉన్నటువంటి కొండలలో అణుస్థావరాలు ఉన్నాయన్నది ప్రధానమైనటువంటి అనుమానం. అందులో ఇస్ఫహాన్ ఒకటి. ఇస్ఫహాన్ దగ్గరనే బాంబులు తయారు చేసే శుద్ధి చేసిన యురేనియం ఉందని అనేక సార్లు దెబ్బకొట్టింది ఇరాన్. అయితే ఇదే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్, అమెరికా చాలా ప్రయత్నాలు చేసినాయి బంకర్ బస్టర్ బాంబులతో. దాని వలన ఆ లోపల అంటే దాని మూతి మూసుకుపోయిందని చెప్తారు. అండర్ గ్రౌండ్‌లో లోపల ఏదో ప్రకోపం సంభవిస్తది భవిష్యత్తులో అని చెప్తారు. ఇప్పుడు అలాగా లోపల ఏదన్నా తేడా వచ్చి పేలుడు సంభవించిందా? లేకపోతే తాజాగా మళ్ళీ ఏమన్నా దాడులు జరిగిందో తెలీదు గానీ, ఇస్ఫహాన్ దగ్గర పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలకు వచ్చినాయి. అంత దూరం ఖాళీ చేయడం వల్ల అక్కడ అణుబాంబులున్నాయి అన్నటువంటిది అందరూ గ్రహించినటువంటిది. ఇస్ఫహాన్ దగ్గర ఇప్పుడు పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినాయి. ఏ యుద్ధ విమానం శబ్దం వినిపించలేదు, ఏ డ్రోన్ శబ్దం వినిపించలేదు, ఏ మిస్సైల్ శబ్దం వినిపించలేదు. కానీ పేలుడు సంభవించేటప్పటికి అది మొన్న చేసినటువంటి దాడుల సందర్భంగా ఆ లోపల ప్రకోపంతో ఇప్పుడు ఏమన్నా పేలుడు జరిగిందా అన్నది ఒకటి. లేదా మాక్ స్పీడ్‌తో ఏదైతే రాడార్లకు కూడా దొరకనటువంటి అత్యంత పవర్‌ఫుల్ B2 బాంబర్‌తో ఏమన్నా బాంబులేశారా తెలీదు.